రాజకీయ దర్యాప్తే పూర్తి కాల. ఒరిజినల్ దర్యాప్తు అయితే సుధాసింగే చేసేసింది. ఓన్లీ డాక్యుమెంటే పట్టుకోవాలి, దానికి కూడా రెడీ అయింది. పట్టుకునే లోపు ఆవిడని మార్చేశారు. కరెక్ట్గా డాక్యుమెంట్ కోసమే ఆవిడ, మిగతాదంతా ఆయుధంతో సహా దొరికింది. బెంగళూరుకి సంబంధించినటువంటిది ఏదైతే చేశారన్నారో అది కాదని తేలిపోయింది. బెంగళూరు ఇష్యూ అనుకున్నారు అందరు ముందు కూడా, బెంగళూరులో ఒక ఆస్తికి సంబంధించి. తర్వాత ఆ సిబిఐ దర్యాప్తు చాలా నిశ్చితంగా వెళ్ళారు. ఆ డాక్యుమెంట్లు పట్టుకుని వివేకానంద రెడ్డి కర్ణాటక మంత్రుల దగ్గర కూడా వెళ్ళాడన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు. ఆ మంత్రులతో కూడా, మాజీ మంత్రులతో కూడా ధృవీకరించుకుని ఆ హోంమంత్రే చెప్పాడు, మా దగ్గరకు వచ్చాడు, నేను పోలీసులను పిలిపించాను, ఆ సంబంధిత పోలీసులతో కూడా మాట్లాడారు ఐపీఎస్ అధికారులతో. మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు, అవును వచ్చారు, కాకపోతే అందులో చూస్తే అవి ఫేక్ డాక్యుమెంటు, వీళ్ళని మోసం చేశాడు వాడు ఎవడో ఇచ్చినోడు, ఆ విషయం మేము చెప్పగానే నిరాశగా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పటికి ఇంకొక వ్యక్తిని పిలిచి దాని మీద అప్పు దాని మీద ఇప్పించమని అడిగాడు, లోను ఈ నకిలీ డాక్యుమెంట్ల మీద. అతనికి కొంత డబ్బు ఇచ్చారు, 10 లక్షలు 20 లక్షలు, అతను ఇప్పిస్తానన్నాడు. తీరా చూస్తే అవి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి తనిఖీలో ఉంటాయి కదా, ఆ అప్పు కూడా పుట్టల. దాని మీద వీళ్ళు వేసుకుంది ఏంటంటే ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు ఆయన, ఈ బండ్లకి తిరగడానికి వీటన్నిటికీ ఓ 25-30 లక్షల దాకా. కనీసం 4-5 కోట్ల డబ్బులన్నా వస్తే అది ఎందుకని దగ్గర 200-300 కోట్ల ఆస్తి అనమాట అది. దాని బేసిస్ మీద కనీసం 25-30 కోట్లు వచ్చినాయి అంటే ఈయన ఎంత కష్టాలన్నీ తీరిపోతాయి అనే రూట్లో ఉన్నాడు. ఈయన కాన్సెప్ట్ ఏంటి, పుట్టిన కొడుక్కి వెల్ సెటిల్